జగన్ ఇతర నేతలపై తాను రాజకీయ కక్ష తీర్చుకోవాలని అనుకోవడం లేదన్నారు సీఎం చంద్రబాబు. అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతానని స్పష్టం చేశారు. త్వరలో సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామన్నారు సీఎం చంద్రబాబు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నేతలను, కార్యకర్తలను కలుసుకున్నారు. అంతకుముందు కేంద్ర కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. సినిమాకు హైదరాబాద్ ఒకప్పుడు హబ్ గా మారిందని, ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ఏపీలో దేని మీద ఫోకస్ చేయాలో వాటిపై ముందు దృష్టి పెడుతున్నామన్నారు. సినిమా గురించి ఇప్పుడు అంత అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. వైసీపీ పాలనలో కొంతమంది అధికారులను జగన్ బెదిరించి, మరికొంతమంది అధికారులు జగన్ ను ఇష్టపడి ఆయన చెప్పిన అక్రమాలు చేశారన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. అమరావతికి 31,000 కోట్ల రుణం సిద్దమైందని వివరించారు. పోలవరం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. సూపర్ 6 లో ఇచ్చిన పథకాలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామన్నారు. త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి సాయం అందుతుందా అని చంద్రబాబును మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పరిమితులు ఉంటాయన్నారు. టీడీపీ క్యాడర్ నాయకులు, అధికారులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. క్యాడర్లో అసంతృప్తి ఉన్న విషయం వాస్తవమేనని, కానీ తాను రాజకీయ కక్షలు తీర్చుకోనని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకున్నామని, అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిపై భవిష్యత్తులో మరిన్ని చర్యలుంటాయని హెచ్చరించారు. టీడీపీ క్యాడర్ ఉద్దేశం ఒకలాగా ఉందని, కానీ తన లక్ష్యం వేరుగా ఉందన్నారు చంద్రబాబు. అందరి అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుందని, జగన్లా తాను వ్యవహరిస్తే తేడా ఏముంటుందన్నారు. ఎమ్మెల్యేలందరినీ పిలిచి మాట్లాడుతున్నామని, అందరినీ సరిచేసి ముందుకెళ్తానన్నారు. 2004 ఎన్నికల్లో తనను ఎవరూ ఓడించలేరని, హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశానని, కానీ ప్రజలకు కమ్యూనికేట్ చేయలేకపోయానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ గెలిచేటట్లు ఉండాలని క్యాడర్ ను సిద్ధం చేస్తున్నామన్నారు. జగన్లా సిపిఎస్ అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి వెనక్కి వెళ్లలేదన్నారు. మద్యం నిషేధం చేస్తానని తాను చెప్పలేదని ఎద్దేవా చేశారు. ఏపీలో సోషల్ రీ ఇంజనీరింగ్ జరుగుతుందని, ఏపీ టీడీపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ బీసీలు అని గుర్తు చేసుకున్నారు.